ఎస్సీల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కరీంనగర్లో బహిరంగ విచారణ నిర్వహించింది. విచారణకు ముందు కరీంనగర్కు చేరుకున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అత్తర్కు కలెక్టర్ పమేలా సత్పతి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణపై అభ్యంతరాలను వినతి పత్రాలను స్వీకరించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాల మాదిగలు పోటాపోటీగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ విజ్ఞాపనలు అందజేశారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ కావాలని, మాదిగలు ఏబీసీడీ వర్గీకరణకు వద్దు అని మాలల వినతి పత్రాలు సమర్పించగా 59 ఉపకులాలు తమ కుల వృత్తిల ప్రదర్శనలలో అభిప్రాయాలు తెలియజేశారు. వర్గీకరణ అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి త్వరలోనే సమర్పించి ఏకసభ్య కమిషన్ చైర్మన్ అక్బర్ తెలియజేశారు. ఇక అవసరమైతే విషయాలు ఈ కమిషన్ క్షుణ్ణంగా పూర్తిగా పరిశీలిస్తుంది. దాని తర్వాత వీలుంటే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ వెళ్ళి అక్కడ కూడా విచారణ జరపడం జరుగుతుంది. ఇక్కడ మీరు వ్యక్తిగతంగా ఇండివిజువల్గా లేదా గ్రూప్లో వచ్చి కూడా మీరు చెప్పదలిచిన విషయము, ఇవ్వదలిచిన సమాచారము ఈ కమిషన్కి ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కమిషన్ మీ నుండి రిప్రజెంటేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా విషయాలు చెప్పదలుచుకుంటే క్షుణ్ణంగా చెప్పండి, వింటాము. తప్పకుండా అన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాము. మొత్తం విచారణ జరిపిన తర్వాత మనకిచ్చినటువంటి గడువు లోపల ఈ కమిషన్ తన రిపోర్టు గవర్నమెంట్కు అందజేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పుడు మనం మీరందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమ రిప్రజెంటేషన్స్ ఇక్కడ ఇచ్చుకోవాల్సిందిగా